బాబు కాపీ. మీదే కులంరా? శ్రీకాకుళం. ఏ కమ్యూనిటీ అని అడుగుతున్నా? గేటెడ్ కమ్యూనిటీ అన్నా. ఏం బావా ఇప్పుడేనా రావడం? నీ ఎదుర్కొంటానే కదా కార్తీక. ఏం క్వశ్చన్ అది? బావా టిఫిన్ చేశారు చెల్లెమ్మా? ఏంటి మధ్యాహ్నం 3 గంటలకా? నాకు కండిషన్ ఉంది. ఏంటి? నన్ను పేయింగ్ గెస్ట్ గా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకోవాలి. అంటే ఏంటి? అప్పుడప్పుడు మా నాన్న ఇంట్లో వెండి సామాన్లు అమ్మేసుకుంటుంటాడు. నువ్వు కూడా అలాంటి ఏమన్నా ప్లాన్ చేద్దామని. ఆయన నీకు శనిగ్రహం పెడతాను, నాకు నీ మెర్క్యూరీ పెడతానే. మరి నాకు నీ అమ్మని పాపు ప్లూటో. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? నేను పాస్ అయిపోయినరా. ఐ హావ్ పాస్డ్ అవే. భయ్యా కొత్త స్టాక్ వచ్చింది. బతికొండగా డిగ్రీ పాస్ అవుతారు అనుకోలేదండి. నువ్వు బతికుండగానా నేను బతికుండగానా? బాగా ఫ్రెష్ గా చేయించినట్టున్నారు. ఆ కేశవుడి కొట్లో సరుకు వారం రోజుల్లో అయినా వాసన రాదు. అదేంటోనండి, ఒక్కసారి బాత్రూమ్ లోకి వెళ్తే రోజంతా అక్కడే ఉంటాడు. ఓసారి భోగి పొద్దున్నే బాత్రూమ్ లోకి వెళ్ళి సంక్రాంతి సాయంకాలం వచ్చాడు. నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి. ప్రొడ్యూసరు, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక్క హీరోయిన్ తప్ప. ఏ అది కూడా వాడే చేసి చవకబేడా పింజారీ వెదవా. రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? ఇన్ని రోలింగ్ స్టార్ట్ అంటారు ఏమిటి గురుగారు? మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము అసలు ఆ మేడం ఏమవుతాడు? తాత ఏంటి తాతవా నువ్వు? 8,000. మరి మిగతా 2,000? 2 మచ్చలు చూసావు కదా, 2,000 కొట్టు. అంటే చూసినవన్నీ చెప్పుంటే మొత్తం కట్ చేసేవాళ్ళ? ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది సుమి. కానీ మూడోది చంద్రకాళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? ఏంటి అలక? కాదు పిలక. ఇదిగోండి కాఫీ. వీడెవడు? వీడా? అదే ఈయన గారు ఎవరా అని. ఉండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలిగుండే కదండి, అది అలాగే ఉంటుంది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా? అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువు గారు ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువు గారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మందాలు లేకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండ్రా, ఆ వెదకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? మా అమ్మాయిలందరికీ నదుల పేర్లే పెట్టాం బాబు. సింధు, సరయు, నర్మద, యమున, గంగా, కావేరి. ఒక అమ్మాయి పుట్టుంటే మూసీ నదిని పెట్టేవాళ్ళు. బాబు బాబు ఫోటో చూడు ఒకసారి. కుర్రాడు ఎలా ఉన్నాడు? ఈడుకురాడు ఏంటండి, చెక్ పోస్ట్ దగ్గర పెన్లమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. ఎవరో తెలుసు కదా నీకు? బ్రదర్ అవుతాడు. బ్రదర్ కాదు, నీ చెల్లెల్ని చేసుకుంటే ఏమవుతాడు? ఊరుకోండి సార్, కనిపించిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నీకేమవుతాడో తెలుసా? ఏమవుతాడు? ఎదురొస్తే ఎదురవుతాడు. కావట్లేదా? మరి నువ్వు పెద్ద నిబ్బగాట్లా ఉన్నావే. ఈ ఫ్యామిలీ మొత్తానికి అతిపెద్ద నిబ్బాగా నేనే. మరి నిబ్బ అంటే పెద్ద బిడ్డలా ఫీల్ అవుతావేంట్రా? వీడికి ఏబిసిడికి కేసీపీడికి తేడా తెలీదు. ఏ కారాపావు? డెస్టినేషన్ వచ్చి చచ్చింది, అక్కడ ఒక మీటింగ్ ఏడ్చి చచ్చింది. అయితే మీరు దిగి చావండి. వాట్? మీరు దయచేయండి అన్న. చూస్తారట మనిషి దగ్గుతుంటే నీళ్ళు వాళ్ళు తెలియదా మీకు? నాన్న అరిచేసేసరికి టెన్షన్ లో దానేసేసింది. వణకం వేలాయుధం సారే, మీ వాణి కొట్టే అవకాశం మళ్ళీ నాకు ఇచ్చారు. రొంబ రొంబ నండ్రి. పేరుకేమో బిజినెస్ మ్యాన్, చేసేవన్నీ బ్రోకర్ పనులు. సిగ్గుండాలి రా రామ్మోహన్ రావు. ఎక్కడికి పేరు మీద కాలిస్తూ అసలు నువ్వు మనిషి ఏంట్రా? గంట నుంచి మమ్మల్ని పాకించావు, ఎక్కించావు, తెగించావు ఏంట్రా? మేమన్నా ఒలింపిక్స్ ప్లేయర్స్ అనుకున్నావా? లుంగి తెచ్చుకుంటున్నాను రా. ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన. వావ్, నువ్వు నాకు మాటిస్తావా? ఏంటి నాన్న? గుత్తొంకాయ కూర చాలా బాగుంది కదా అని మొత్తం తినేకు, కాస్త ఉంచు, సాయంత్రం వచ్చి తింటాను. నన్ను దాటి ఆ యమధర్మరాజు మీ దగ్గరికి రావాలన్నా, ఎక్స్క్యూజ్ మీ ప్రసాద్, మే కమ్ ఇన్ ప్లీజ్.